వెల్కమ్ టు కేరాక్ టీవీ. ఈరోజు బిగ్ బాస్ లో మనకి ఏం జరిగింది? సాటర్డే సండే వస్తే మన నాగార్జున గారు వస్తారని మనందరికి తెలుసు. అయితే నిన్న ఒక్కరు సేఫ్ అయ్యారు. ఆల్రెడీ మనకు 6 మంది నామినేషన్లో ఉన్నారు. అయితే అందులో నిన్న ఒకరు సేఫ్ అయ్యారు. ఆ తర్వాత ఈ రోజు ఎపిసోడ్లో సండే అంటేనే ఫండే కాబట్టి ఏం జరిగింది ఏమనేది కూడా ఈ వీడియోలో మనం పూర్తిగా చూడడానికి మీకు అర్థమైపోతుంది. అలాగే ఈ రోజు కనుక మనం చూసినట్లయితే చాలా మందికి హౌస్ లో ఉన్న వాళ్ళకే కాదు, చూస్తున్న ఆడియన్స్ అందరికి కూడా ఏంటంటే ఎవరు హౌస్ లో నుండి మొదటి వారం బయటికి వెళ్ళబోతున్నారని కూడా చాలా మందికి అయితే ఒక సందేహం అయితే ఉంటుంది. అయితే అది ఎవరు ఏంటి తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు మీకు బిగ్ బాస్ అప్డేట్స్తో పాటుగా మరిన్ని వీడియోలు కూడా మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాం అన్నా. పాపం ఇప్పుడు 6 మంది ఉంటే ఒకరిటు నిన్న సేఫ్ అయిపోయారు. సోనియా నిన్న సేఫ్ అయింది. ఇక 5 మందిలో కనుక మనం చూసినట్లయితే ఎవరు సేఫ్ అవుతారు అనే దానికి సంబంధించి కూడా అంటే ఫస్ట్ నేను కూడా మనం ఆటలో ఒక రకంగా చూస్తే గత సీజన్ లో కూడా ఎవరైతే వంటింట్లో పరిమితం అయిపోయిన కొంతమంది ఆడలేకపోయారు, ఈసారి కూడా రిపీట్ అయిందని చెప్పొచ్చు మనం. అంటే బేబక్క నేను వంటలు బాగా చేస్తాను అన్నప్పుడే వంటకు ఫిక్స్ అయ్యేసరికి అక్కడ చాలా మటుకు ఏమైందంటే ఒక లాస్ట్ సీజన్ ఈ సీజన్ లో మెయిన్ ఎవరైతే కిచెన్ లో ఉన్నారో వాళ్ళే అవుట్ అవుతున్నారు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళని ఫస్ట్ బయటికి పంపించేస్తున్నారు. తర్వాత ఏమైతుందంటే ఫుడ్ ఏంటంటే వీళ్ళకి ఏంటంటే హౌస్ లో ఫుడ్ ఉండేటోళ్ళు ఒకరు ఉండాలి కాబట్టి నేను సేవ్ అవుతాను అని అనుకుంటున్నారు. అక్కడనే మైనస్ అయింది 2 seasons లో. ఈ సీజన్ కూడా సేమ్ జరిగిందని చెప్పొచ్చు. అంటే అలాగే జరుగుతుంది. అయితే యాక్చువల్గా ఏంటంటే వీకెండ్స్ వచ్చిందంటేనేమో సాటర్డే రాగానే వాన్స్ అవన్నీ చేసిన తప్పులు మంచి చెడ్డ అంతా మాట్లాడేస్తాడు. సండే వచ్చిందంటే ఫండే చేసి పడేస్తాడు. బిగ్ బాస్ అంటే నాకు సాటర్డే ఉత్కారేస్తారు, సండే వస్తే ఎంటర్టైన్ చేస్తారు, ఊరిస్తారు. అదే కొంచెం ఊరిస్తారు. ఆ విధంగా ఈరోజు సండే ఫండేలో మొత్తం నాగార్జున గారు కూడా ఒకటి ఈరోజు రివీల్ చేసిన పని ఏంటంటే ఏదైతే 3 బ్యాడ్ న్యూస్ చెప్పారు ఫస్ట్ స్టార్టింగ్ లో, ఆ 3 బ్యాడ్ న్యూస్ లలో 3వది ఏది రెమ్యూనరేషన్. ఎవరిదైతే బిగ్ బాస్ హౌస్ లో ప్రైజ్ మనీ ఏదైతే ఉందో 50 lakhs ఇంతకు ముందు, దాని గురించి ఇచ్చిన రెమ్యూనరేషన్ అనేది ఏంటంటే 0. అది ప్రతి వారం దాన్ని పెంచుకుంటూ పోవాలి. వీళ్ళు ఆడే ఆటను బట్టి ఆ అమౌంట్ పెరుగుతుంది. వీళ్ళు ఏ విధంగా అయితే అంటే మెయిన్ దాని కాన్సెప్ట్ ఏంటంటే బిగ్ బాస్ కొన్ని రూల్స్ పెట్టాడు. ఆ రూల్స్ ని బ్రేక్ చేయకుండా ఆడాలి. ఎవరు ఒక్కడాడితే కాదు, అక్కడ అందరూ ఆడాలి. హౌస్ మేట్స్ అందరూ ఇప్పుడు హౌస్ లో ఉన్న 14 మంది అంటే ఫస్ట్ వీక్ లో ఈ 14 మంది ఆడితే దానికి ఒక ఫిక్స్ ఏంటంటే ఫస్ట్ వీక్ 5 lakhs అని పెట్టేశారు. ఆ 5 lakhs నాగార్జున చేశాడు. అయితే 5 lakhs ఇవ్వాలా వద్దా అనేది డిసిషన్ తీసుకోవాల్సింది బిగ్ బాస్. మరి ఆ బిగ్ బాస్ తీసుకోవాలనుకుంటే మరి తను పెట్టిన రూల్స్ వీళ్ళు ఫాలో అవుతున్నారా లేదా, ఎన్ని ఫెయిల్యూర్ అయ్యారు దాన్ని బట్టి ఆ ప్రైజ్ మనీ. ఎందుకంటే వాళ్ళు నిద్రపోకూడదు, పని చేయకుండా తిరగకూడదు, తెలుగులోనే మాట్లాడాలి, ఇంగ్లీషు పాటలు ఆటలు ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది ఉండదు. ఆ బిగ్ బాస్ రూల్స్ ను బట్టి ఫాలో అవుతేనే ఆ అమౌంట్ అనేది అట్లా వాళ్ళు 5 lakhs కావచ్చు, ఇంకా పెంచుకుంటూ పోవచ్చు వాళ్ళు. ఆ విధంగా వీళ్ళు 5 lakhs చెప్పినా కానీ వాళ్ళకి ఏంటంటే వీళ్ళు అన్ని రూల్స్ ఫాలో చేస్తే ఓకే మీకు ఈసారి బోనస్ ఇస్తున్న 7 కూడా అనొచ్చు. బిగ్ బాస్ ఆయన ఇష్టం. అయితే ఫైనల్ వచ్చేసరికి ఇది 50 lakhs కట్ ఆఫ్ అయిద్దా, అదేం లేదు, పెరగచ్చు కూడా, కోర్టు వరకు కూడా మీరు ఆడే ఆటను బట్టి. వీళ్ళు లేకపోతే లాస్ట్ వచ్చేసరికి 20 lakhs కూడా కట్ ఆఫ్ కూడా కావచ్చు మీరు ఆడే పనికి మళ్ళీ ఆట ఆడితే. అది ఈరోజు రివీల్ అయింది ఏంటంటే బిగ్ బాస్ ఫస్ట్ వీక్ మాత్రం ఇప్పటి వరకు ఉన్న రెమ్యూనరేషన్ ఏంటంటే 5 లక్షలు 5 లక్షలు కాదు 3 lakhs ఫిక్స్ చేశాడు బిగ్ బాస్. నాగార్జున 50 లక్షలు ఇస్తా అంటాడు, కానీ ఆయనది ఏముంది, ఆయన ఓదు కదా, బిగ్ బాస్ ది కదా. సో ఆయన ఏమంటే నాకు 3 lakhs కి దాన్ని కట్ ఆఫ్ చేసి పెట్టేశాడు. ఇది ఈ రోజు ఫైనల్ చేసినది. ఇక ఫండేలకు వెళ్ళిపోతా. అంటే ఫండే మీన్స్ సండే కాబట్టి ఫండేలకు వెళ్ళగానే ఫస్ట్ ఇక ఈ ఏదైతే కట్ ఆఫ్ చేయగానే ఫస్ట్ ఇమిడియట్ గా ఒక సేవ్ చేశాడు ఈరోజు. నిన్న సోనియా సేవ్ అయింది. ఈ రోజు చేసిన సేవ్ లో ఏమైందంటేనేమో ఒక కొమ్ము ఇచ్చేసి అది ఊదితే డ్రమ్స్ వస్తే అవుట్, అంటే అన్సేఫ్. ఆ కొమ్ము సౌండ్ వస్తే సేఫ్ అని చెప్పడం. దాంట్లో శేఖర్ భాష విన్ అవుతాడు.
శేఖర్ భాష సెకండ్ సేఫ్ గా. ఇక తర్వాత ఏంటంటే మళ్ళీ ఫండే కదా అని చెప్పేసి మళ్ళీ గేమ్. వీళ్ళందరికీ ఏంటంటే ఒక ఆట. వీళ్ళందరినీ ఒక యాక్టివిటీ రూమ్ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి బాయ్స్ ని గర్ల్స్ ని సెపరేట్ చేసి ఒక ఆర్టిస్ట్ పేరు, సినిమా ఆర్టిస్ట్ పేరు ఇవ్వడం. ఆ హీరో అంటే ఒక హీరో గానీ ఎవరైనా ఆ హీరో పేరు ఇస్తే, మెగాస్టార్ చిరంజీవి గారు, బాలకృష్ణ, అట్లా వాళ్ళ పేరు ఇస్తే ఆ పేరుకు తగ్గ సినిమాలను ఒకరి తర్వాత ఒకరు కంటిన్యూస్ గా చెప్పుకుంటూ పోవాలి. ఎక్కడైతే బ్రేక్ వస్తుందో వాళ్ళ అవుట్, వీళ్ళు విన్ అవుతారు అన్నట్టు. దాంట్లో ఎక్కువ త్రీ టైమ్స్ విన్ అయ్యి బాయ్స్ గెలుస్తారు, గర్ల్స్ ఓడిపోయారు. అక్కడ ఈ గర్ల్స్ ఓడిపోయి బాయ్స్ విన్ అయినాక ఇక మళ్ళీ వన్ మోర్ అంటే ఈ గేమ్ అంటే ఫన్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఒక వన్ మోర్ సేవ్ కిందకి తీసుకుంటే ఈ సేవ్ వచ్చేసరికి పృథ్వీ థర్డ్ సేవ్ పృథ్వీరాజ్ సేవ్ అయిపోతాడు. ఇక కంటిన్యూషన్ మళ్ళీ ఇంకొక టాస్క్ ఏది లాక్వా అని చెప్పేసి ఒకటి పెట్టి ఒక కోన్ పెట్టి బాయ్స్ అండ్ గర్ల్స్ మధ్యలోని సేమ్ టీమ్స్ అలా పెట్టేసి అది హెడ్, నెక్, షోల్డర్, నీస్, ఫుట్ అని ఇట్లా అంటుంటే వాళ్ళే ఏదైతే అనౌన్స్మెంట్ చేసి మధ్యలో ఎప్పుడో ఒకసారి ఒక కోన్ అన్నప్పుడు వీళ్ళు ఆ నాగార్జున గారు ఏదైతే పలుకుతాడో అది షోల్డర్ పట్టుకోవడము, హెడ్ పట్టుకోవడం ఇట్లా చేసి కోన్ అన్నప్పుడు టక్కున లాక్కోవాలి. ఎవరు ముందు లాక్కుంటే వాళ్ళు. అందులో కూడా బాయ్స్ విన్ అవుతారు. దాంట్లో గర్ల్స్ విన్ అవుతారు. గర్ల్స్ ఈక్వల్ గా వస్తారు. ఫైనల్ టై మ్యాచ్ లో కూడా గర్ల్స్ విన్ అవుతారు. ఇక ఇక్కడ ఇంకో సేవ్ అవుతారు. ఈ సేవ్ అయిన దగ్గర ఏంటంటే సెకండ్ శేఖర్ భాష, థర్డ్ పృథ్వీరాజ్ అయిపోయాక ఫోర్త్ విష్ణుప్రియ సేవ్ అవుతుంది. ఇక మిగిలింది ఇద్దరే బేబక్క. ఈ ఇద్దరికి ఈ మధ్యలో ఇంకొకటి గేమ్. ఇక ఏంటంటే ఫోర్త్ ఒకటి యాక్టివిటీ నుంచి లాంగ్ లోకి తీసుకొచ్చా అంటే హాల్లోకి తీసుకొచ్చాక ఒక గేమ్ అంటే కొన్ని స్వార్థము లేకుంటే వాళ్ళ గురించి తెలివి తక్కువతనము లేకుంటే అతి తెలివి ఇటువంటి కొన్ని సైన్ బోర్డ్స్ పెట్టి దానికి తగ్గ జంతువులను పెట్టేసి అంటే దోమ, గాడిద, కుక్క, మొసలి కన్నీరు ఇవన్నీ ఇటువంటివి పెట్టి ఆ గేమ్ తోనే ఆడిపించాలి అని చెప్పేసి కంటెస్టెంట్ లో ఎవరికి ఏ బోర్డు వేస్తే అది ఎందుకు రీజన్ చెప్పి అందులో ఏమవుతుందంటే ఆల్మోస్ట్ అందరు అంటే ఆల్మోస్ట్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళలో నబీల్ నుంచి స్టార్ట్ చేస్తే నబీల్ వచ్చేసి యష్మిని స్వార్థం కింద అతను ట్రీట్ చేస్తాడు. ఎందుకంటే తను ఏదైనా కానీ స్వార్థంగా ఆడుతుంది, తన పేరు రావాలన్న సెన్స్ తో ఆడుతుంది అని చెప్పేసి పేరును వచ్చేసి సీత మీద చేస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయిని నమ్మడానికే వీలేదు, ఎట్లా ఉంటుంది అనేది సీతని అసలు నమ్మలేదు మనం అని. ఆ తర్వాత వచ్చేసరికి నిఖిల్ ఆయన శేఖర్ భాషకు వచ్చేసి దోమ ఒకటేసి అంటే చిరాకు కలిగిస్తుంటాడు అని చెప్పేసి. ఆ తర్వాత నిఖిల్ తర్వాత మళ్ళా యష్మి వచ్చేసి బేబక్కకి వేస్తుంది. ఎందుకంటే ఆమె బ్లైండ్ గా ఫాలో అవుతుంటది కొంతమందిని, అందరితో కాదు. ఆ విధంగా వచ్చేసి మళ్ళీ తర్వాత ఆదిత్య భూమ్ అతను శేఖర్ భాషకు దోమ వేస్తాడు. ఎందుకంటే ఇతను ఇచ్చిన రీజన్ బాగుంటుంది. ఎందుకు అంటే సార్ అతను కొన్ని జోక్స్ వేస్తాడు, అది నేను భరించలేకపోతున్నా సార్. 1 వీక్ అయింది ఇప్పుడు నేను వచ్చి, ఈ 1 వీక్ లో కనీసం ఒక 200-300 జోక్స్ వినిపించారు సార్ నాకు. ఐ కాంట్ టాలరేట్ దట్ థింగ్ సార్. అంత ఘోరం సరికి చూస్తే నిజంగా మనం కూడా ఫస్ట్ మొన్న ఒక జరిగిన మన డిబేట్ లో నేను శేఖర్ భాష ఏంటి ఫన్ జోక్ అంటాడేంటి మరి అంత సిల్లీగా ఉంది అని చెప్పేసి అనుకున్నాం. అతను చేసే కొన్ని జోక్స్ కూడా సిల్లీగా ఉన్నాయి. అది సేమ్ థింగ్ మళ్ళీ ఈరోజు కంటిన్యూ అవుతుంది అన్నట్టు. ఆ తర్వాత వచ్చేసరికి నైనిక వచ్చేసి మణికంఠ అని చెప్తుంది అన్నట్టు. మణికంఠ ఏంటంటే నమ్మకమైన వ్యక్తి కాదు అని, అన్ట్రస్ట్ఫుల్ అని. ఇక పృథ్వీ వచ్చేసి మళ్ళా బేబకను తెలివి తక్కువదని చెప్పేసి. ఇక సోనియా వచ్చేసి విష్ణుప్రియను కన్నింగ్ వే మారుతుంది అని చెప్పేసి. అభయ్ వచ్చేసి ఏమో యష్మిని రియలీ స్వార్థపరాలే, తను గెలవాలని ఒక తపన, ఆమెలో స్వార్థం అనేది ఉంటుంది, అందుకే నేను ఆమె టీంలోకి వెళ్ళానని అతను చెప్పడం. ఆ తర్వాత వచ్చేసరికి సీత వచ్చేసి మళ్ళీ ప్రేరణను, ఎందుకంటే ఆమె ప్రేరణ అనేది ఒకరిని బ్లైండ్ గా ఫాలో అవుతుంటది. వీళ్ళెవరు ఎవరిని ఫాలో అవుతుంటో ఓకే ఇది ఫాలో అవుతే బెటర్ అని చెప్పేసి ఆమె ఒక ఆలోచన లేకుండా ఎవరి ఎదుటి వ్యక్తి ఫాలో అయిన దాన్ని బట్టి మాత్రమే తను ఫాలో అవుతుంటది అని చెప్పడం. ఇక శేఖర్ భాష వచ్చి యష్మిని కన్నింగ్ అని చెప్పడం. ఇక విష్ణుప్రియ వచ్చేసరికి సోనియా మొసలి కన్నీరు గారు వస్తుంది అని చెప్పేసి చెప్తారు.
ఇక తర్వాత మణికంఠ వచ్చేసి శేఖర్ భాషకు వచ్చి మళ్ళా ఇతను కూడా దోమ అనేస్తాడు, ఎందుకంటే అతను ఇచ్చిన జోకుల గురించి అనేసరికి మళ్ళా ఇక్కడ కూడా జోక్ వేస్తాడు. ఎవరు? శేఖర్ భాష. నువ్వు వేసింది నేను బాగా తీసుకోవట్లేదు, దీంట్లో దోమ అంటే ఫస్ట్ దోమ వేసింది నిఖిల్, సెకండ్ దోమ వేసింది ఆదిత్యము. ఫస్ట్ దోమ వేసినప్పుడు నాకు అమ్మ అంటే ఎవరికైనా ప్రేమ ఇస్తారు, నాకు మా అని ఇద్దరు అమ్మలు ఇచ్చిండు నిఖిల్ అని అంటాడు. ఇక్కడికి వచ్చేసరికి సెకండ్ వచ్చేసరికి ఆదిత్య భూమి వేసిండు, ఆదిత్య భూమి దోమ అని వచ్చేసరికి నా దోమ అనేది కన్ఫర్మ్ చేసిండు నాకు ఇద్దరు అమ్మలని. రెండోది ఏంటంటే నేను క్యాజువల్ గా ఆదిత్య భూమిని మామ అని పిలుస్తాను, ఇతను 2 మాలు చేసి పడేసాడు నన్ను, అంటే ఇక్కడ ఒక మా ఇందాక ఒక మా వచ్చింది కదా అని చెప్పేసి అక్కడ ఒక జోక్ వేసాడు. అది అర్థం. మూడో వచ్చేసరికి మణికంఠ దగ్గర కూడా సార్ ఇక్కడ నేను ఇక్కడ కూడా ఒకటి చెప్పాలి సార్, నేను ఇతనికి మణికంఠకు అతను ఇచ్చిన దోమలో కూడా కరెక్టే ఉంది. ఎందుకంటే సార్ ఈ దోమ అనేది ఏంటంటే దోమలో ఇక్కడ ఉన్న కింద ఏముందంటే చిరాకు అని ఉంది. అతను ఎప్పుడు చూడు ఒంటరిగా ఓ పక్కకెళ్ళి కూర్చుంటాడు, ఆ పక్కకెళ్ళి కూర్చున్నప్పుడు ఎవరైనా దగ్గరకు వస్తుంటే చి రాకు అని చెప్పేసి అనడం అంటే కొన్నిసార్లు అన్నిగా ఉంటది. కానీ చూసి అర్థమైంది ఇటువంటి జోక్లే అని చెప్పేసి నాగార్జున గారు కూడా కొంచెం కామెంట్ చేయడం. ఆ తర్వాత ఇక ఇక్కడ అంటే శేఖర్ భాష నుంచి అంటే మణికంఠ ఇచ్చిన దాని తర్వాత బేబక్క సోనియాకి ఇస్తుంది, మళ్ళీ ఏమని ఆమె కూడా దోమాని ఇస్తుంది. ఆ తర్వాత ఇక మళ్ళా ఇక ఎలిమినేషన్ రౌండ్. ఈ ఎలిమినేషన్ రౌండ్ వచ్చేసరికి మిగిలింది ఇద్దరు మణికంఠ బేబక్క. ఈ మణికంఠ బేబక్కను యాక్టివిటీ రూమ్ లోకి తీసుకెళ్లి డ్రమ్స్ ఇచ్చి ఆ డ్రమ్స్ ని కొట్టమని చెప్తారు. అది పగిలేదాకా కొట్టాల్సింది. ఆ పైన ఉన్న లేయర్ పగిలేదాకా కొట్టి దాని లోపల ఒకటి స్క్రోల్ ఉంటుంది, అంటే పేపర్ ఉంటుంది, కట్టేసి దాన్ని తీసుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే నాగార్జున గారు కౌంట్ ఇచ్చినప్పుడు ఆ కౌంట్ ను బట్టి వాళ్ళు ఓపెన్ చేయమని అంటే నాగార్జున గారు ఓపెన్ చేయమన్నప్పుడు ఓపెన్ చేస్తే సరిపోతుంది. ఓపెన్ చేసినప్పుడు దాంట్లో ఎవరికైతే సేఫ్ ఉంటే వాళ్ళు సేఫ్, లేదంటే అన్సేఫ్, ఎవిక్టెడ్. ఇక్కడ ఏంటంటే అన్సేఫ్ కాదు, ఎవిక్టెడ్, డైరెక్ట్ ఎలిమినేట్ అయినట్టే. సో ఇద్దరికి పోతే ఫస్ట్ అది పగిలిపోతుంది. ఇద్దరు డబ్బులు పగిలాక వాళ్ళు స్క్రోల్స్ తీసుకొని పట్టుకున్నాక అప్పుడు అనౌన్స్ చేస్తే ఇద్దరికి కౌంట్ ఇచ్చి ఒకేసారి ఓపెన్ చేయమంటే దాంట్లో ఫస్ట్ మణికంఠ సేఫ్ అయిపోతాడు. ఇక ఎవిక్టెడ్ అంటే ఎలిమినేట్ అయిపోయింది. అనుకున్నట్టే లోపలికి హ్యాపీగా వెళ్తాడు హౌస్ లోకి. కోరు మణికంఠ, బేబక్క అక్కడ నుంచి స్టేజ్ మీదకి వస్తుంది. ఇక స్టేజ్ మీదకి వచ్చినాక బేబక్కది ఏంటంటే స్టేజ్ మీద కామన్ గా ఇక జరిగేది ఏముంది, ఆమె జర్నీ చూపించడం. ఆ జర్నీ తర్వాత ఇక ఒక గేమ్ ఆడిపిస్తాడు హౌస్ మేట్స్ తో వచ్చేసి, అక్కడ ఉన్న హౌస్ మేట్స్ ఫొటోస్ అని పెట్టేసి వీళ్ళలో ఎవరు హౌస్ లో ఉండడానికి అర్హత లేదు వాళ్ళని ఈ కింద ఒక రోడ్డు అని అంటే దాని రోడ్డు మీద చేయమని చెప్పి రోడ్డు మీద పడేయని చెప్పేసి చెప్తే ఒక నలుగురుని చెప్తారు. ఆ నలుగురికి తీసేస్తుంది అన్నమాట. ఆ గేమ్ లో ఏమవుతుందంటే అర్హత లేని వాళ్ళను ఫస్ట్ సోనియాను, ఆ తర్వాత వచ్చేసి పృథ్వీని, తర్వాత నిఖిల్ని, తర్వాత మణికంఠ. కాకపోతే మణికంఠకి ఇచ్చిన ఏదైతే రోడ్డు మీద పడేసే ఛాన్స్ ఉందో అది పాజిటివ్ వేలో ఇవ్వడం. అతను ఇచ్చి లేదు నువ్వు చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి, నువ్వు ఏదైనా సరే నువ్వు భయపడొద్దు అది ఇది అని చెప్పేసి దానివల్ల నేను ఇక్కడ వేసాను తప్ప నీకు వేరే ఏం లేదు, నువ్వు చాలా మంచిగా ఇంప్రూవ్ అవ్వాలి గేమ్ లో అని చెప్పేసి చెప్తుంది అన్నట్టు. నిఖిల్కి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే తను కిచెన్ లో ఉన్నప్పుడు తను ఇచ్చిన సజెషన్స్ వల్ల నేను ఈరోజు ఎవిక్ట్ అయ్యానని చెప్తాను. ఎందుకంటే అతను అక్కడ ఉన్నప్పుడు ఎక్కువ కారం అయిపోయడము, రెండోది వచ్చేసి సెల్ఫ్ గా కుకింగ్ లేదని చెప్పేసి కొంతమందికి సెల్ఫ్ అట్లాంటివి జరిగినాయి కదా, అక్కడ ఉంటుంది. ఈ మధ్యలో సీతకు ఈమె చెప్తుంటే సీత బర్స్ట్ అవుతుంది. బర్స్ట్ అవుతే ఏంటి అంటే లేదు సార్ షీజ్ నాకు చాలా మంచిగా కనెక్ట్ అయింది అది, కాబట్టి నాకు చాలా బ్రేవ్ కూడా సార్ అది ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నట్టు అక్కడ చేసేసి బేబక్కను బయట ఎవిక్ట్. ఫస్ట్ ఎవిక్టెడ్ ఇన్ ద సీజన్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 8 తెలుగులో తొలి ఎవిక్ట్ క్యాండిడేట్ ఈజ్ బేబక్క. కాకపోతే బేబక్క అంత ఎర్లీకి వెళ్ళిపోద్ది అనుకోలేదు ఎవరు కూడా. కాకపోతే ఏంటంటే ఇక జరిగింది ఏంటంటే సిచ్యువేషన్స్ మనం ఫస్ట్ గా ముందుగా అనుకున్నట్టే ఏదైతే కూడా
తక్కువ వచ్చాయి బేబక్ తక్కువ వచ్చాయి, ఇద్దరికి తక్కువ వచ్చాయి. కాకపోతే లాస్ట్ సీజన్ లో కూడా కిచెన్ లో ఉన్న వాళ్ళే ముందు వెళ్ళిపోవడం, ఇప్పుడు కూడా కిచెన్ లో ఉన్న వాళ్ళే ముందు వెళ్ళిపోవడం అనేది ఈ ఈ 2 సీజన్లలో కొంచెం బాగా జరిగిందని అవును అనుకో. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా మన బిగ్ బాస్ లో బేబక్క ఫస్ట్ బయట వచ్చేసారు. బేబక్కకి ఆమెకి మళ్ళీ మీకు సోషల్ మీడియా వేదికగా కూడా ఆమె ఎంటర్టైన్మెంట్ అట్లా చూడొచ్చు, కానీ మనం బిగ్ బాస్ లో అయితే చూడలేం. ఇంకా రోజు బిగ్ బాస్ కి సంబంధించినటువంటి అప్డేట్లని, అలాగే ప్రతిరోజు కూడా మీకు మీరు మీ కాలనీలో వినాయక చవితి కూడా, అంటే వినాయక చవితి పండుగను కూడా జరుపుకుంటూ ఉంటారు కదా, కాబట్టి మీ అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మళ్ళీ రేపు బిగ్ బాస్ కి సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్, వీలైతే మరికొన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మన కిరాక్ టీవీ. తప్పనిసరిగా మరిన్ని అప్డేట్స్ కోసం మాత్రం తప్పనిసరిగా మన కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.